నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం నేను కళ్యాణి ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు షెడ్యూల్ ప్రకారం 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని వెల్లడి అభివృద్ధి పనులను అత్యంత నాణ్యతతో సకాలంలో పూర్తి చేస్తాం కల్వర్టు డ్రైన్ శంకుస్థాపనలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి స్పష్టం జంగారెడ్డిగూడెంలో మంత్రి లోకేష్ కు వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన టీఎన్ఎస్ఎఫ్ హ్యాపీ బర్త్డే టు లోకేష్ సార్ అనే అక్షరమాలలో ఒదిగిన విద్యార్థి జంగారెడ్డిగూడెంలో ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి బోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రముఖులు పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గురువారం సందర్శించారు. ప్రాజెక్టు ప్రాంతంలో కొత్తగా నిర్మిస్తున్న డయాఫ్రమ్ వాల్ పనులను పరిశీలించిన మంత్రి జలవనరుల శాఖ అధికారులు ఏజెన్సీ ప్రతినిధులతో ప్రాజెక్టు పనితీరు గురించి చర్చించారు. డయాఫ్రమ్ వాల్ వద్ద యంత్రాల సామర్థ్యం పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. ట్రెంచ్ కట్టర్ల ద్వారా జరుగుతున్న పని విధానాన్ని మంత్రి నిమ్మలకు బావర్ కంపెనీ ప్రతినిధులు వివరించారు. అనంతరము బెంటోనెట్ ట్యాంకుల వద్ద జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు. డయాఫ్రమ్ వాల్ పనులను ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రాజెక్టు పనులు 79% పూర్తి చేశామని గుర్తు చేశారు. అలాగే 7 ఏళ్ల క్రితం పోలవరం నిర్వాసితులకు 800 కోట్లకు పైగా పరిహారం అందించామని, మరలా ఇప్పుడు మరో 1000 కోట్ల పరిహారం అందించామన్నారు. మంత్రి వెంట ప్రాజెక్టు సీఈ ఎన్ నరసింహమూర్తి, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. It's not diamond, it is tungsten carbide. వరం అంటే ఒక వరం, ఒక జీవనాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఆ రోజు మనం 72% 19కి పూర్తి చేస్తే, పర్టికులర్గా డయాఫ్రమ్ వాల్ ఆ రోజు 18 నెలలు శ్రమించి ఆ రోజు మనం పూర్తి చేస్తే 430 కోట్ల రూపాయలతోటి మరి ఆ డయాఫ్రమ్ వాల్ని ఏ రకంగా గత ప్రభుత్వం ధ్వంసం చేసిందో. ఎందుకంటే ఈ మాట నేను కాదు చెప్తా, సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పారు. అందుకే మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఒక షెడ్యూల్ను కూడా చాలా క్లియర్గా ఏదైతే ఇక్కడ డయాఫ్రమ్ వాల్కు మరి జనవరి ఫస్ట్ వీక్లోనే మనం ప్రారంభించుకోవాలనుకున్నాం. కాంక్రీట్ మిక్సింగ్ అదిని దానికి సంబంధించిన ప్రిపరేషన్ వరకు డీవాటరింగ్ కానీ, ప్లాట్ఫార్మ్స్ కానీ, గైడ్ వాల్స్ కానీ అన్ని కూడా మేము డిసెంబర్లోనే కంప్లీట్ చేసి జనవరి 1లో మొదలు పెట్టాలనుకున్నా. ఆ T5 T16 మిశ్రమం ఏదైతే ఉందో దాని మీద ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్, సిడబ్ల్యూసి వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకుని ఫైనల్గా T16 మనకి ఏదైతే ఆమోదింపు చేసి ఇచ్చారో దాంతో ఈ 3rd వీక్లో మనం ఆ డీవాల్ పనులు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. మరి ఏదైతే దీని షెడ్యూల్ ప్రకారం ఫస్ట్ కట్టర్ ఇప్పుడు ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉంది. ఈ సెకండ్ కట్టర్ కూడా ఈ ఏదైతే ఈ మంత్ ఎండింగ్కి క్లియర్ చేసుకుని రేపు ఫిబ్రవరి 1 కల్లా మరి సెకండ్ కట్టర్ కూడా డీవాల్ పనులు ప్రారంభిస్తుంది. దానికి సంబంధించి కూడా ఇప్పుడు అధికారులతో కూడా మేము రివ్యూ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 3rd కట్టర్ కూడా మార్చి నెలలో కల్లా ఇక్కడికి తీసుకొచ్చి దాన్ని కూడా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 3rd కట్టర్ కూడా అంటే ఒకేసారి 3 కట్టర్స్ని మనం పనిచేయించుకోవడం ద్వారా ఈ యొక్క డయాఫ్రమ్ వాల్ నిర్మాణం సమయాన్ని కొంచెం తగ్గించుకునేటువంటి విధంగా ప్లాన్ చేసుకున్నాం. అందుకే అదేవిధంగా డీవాల్ పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ మెయిన్ డ్యామ్ను కూడా ప్యారలల్గా నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనలో భాగంగా 2025కి మెయిన్ ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ కూడా
మరి ప్రారంభించుకుని 2027 డిసెంబర్ కల్లా పోలవరాన్ని పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక లక్ష్యం పెట్టుకుని ఆయన ఒక షెడ్యూల్ ఇచ్చారో ఆయన కూడా మాకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను అత్యంత నాణ్యతతో సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నామని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. పట్టణంలోని 9వ వార్డులో కల్వర్టు సీసీ డ్రైన్ నిర్మాణానికి గురువారం చైర్పర్సన్ శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మీడియాతో మాట్లాడుతూ పట్టణ ప్రజలకు అన్ని రకాల మౌలిక వస్తువులు కల్పించే విధంగా తమ కౌన్సిల్ ముందుకు వెళ్తుందన్నారు. దీనిలో భాగంగానే 9వ వార్డులో 11 లక్షల రూపాయలతో కల్వర్టు డ్రైన్ నిర్మాణం చేపట్టామన్నారు. ఈ పనులను అత్యంత నాణ్యతతో సకాలంలో పూర్తి చేస్తామని తెలిపారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ మాట్లాడుతూ పట్టణంలో 2,80 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. రాబోయే 2-3 నెలల్లో ఈ పనులు పూర్తవుతాయన్నారు. ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలని కోరారు. స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ సంగు సురేష్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి సహకారంతో డ్రైన్ కల్వర్టు నిర్మాణం చేపట్టామన్నారు. తమ వార్డు ప్రజల ద్వారా చైర్పర్సన్కు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమం మున్సిపల్ కౌన్సిలర్ చిటికెల అచ్యుత రామయ్య, నాయకులు బత్తిన చిన్న, కంచర్ల విష్ణు, చిప్పాడ వెంకన్న, కంచుమర్తి ప్రకాష్, తమ్మిశెట్టి సాయినాథ్, కాటం అనిల్ తదితరులు పాల్గొన్నారు. మన 9వ వార్డులోని సంగు సురేష్ గారి వార్డులోని కలవట్టు డ్రైన్ పెట్టడం జరిగింది. 11 లక్షలు ఎట్టి స్పీడ్గా చేసి పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. దాదాపు 2,80 లక్షలతో కొన్ని వర్క్స్ శంకుస్థాపన చేసి ఆగిపోవడం జరిగింది. అవన్నీ ఇప్పుడు ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పుడు ప్రజెంట్ 4 వర్క్లు రన్నింగ్లో జరుగుతూ ఉన్నాయి. మిగతాడివి ఒక 2-3 మాసాల్లో 2,80 లక్షలతో మొత్తం వర్క్లు పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశాము. అదేవిధంగా మిగిలినవి ఏవైతే ఉన్నాయో 15th ఫైనాన్స్ అవి కూడా టెక్నికల్ శాంక్షన్ పంపించడం జరిగింది. అవి వచ్చిన వెంటనే 1,70 లక్షలతో వివిధ వర్క్లు డ్రింకింగ్ త్రాగునీరు కావచ్చు, బీటీ రోడ్డు కావచ్చు, ఆ వర్క్లు కూడా టెండర్ పిలవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలకందరికీ నా ముఖ్య విజ్ఞప్తి ఏమంటే ట్యాక్సుల రూపంలో 7 కోట్ల బకాయిలు ఉన్నాయి. అవన్నీ ఇన్ టైంలో మార్చి 31 లోపల చెల్లించవలసిందిగా కోరుతున్నాను. అలా చెల్లించిన వారికి ఖచ్చితంగా జప్తి నోటీసులు ఇచ్చేసి వాళ్ళ ఆస్తులను జప్తు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మన జంగారెడ్డిగూడెం పురపాలక సంఘ పరిధిలో 9వ వార్డులో పరెడ్డిగూడెం స్కూల్ ఏరియాలో సీసీ డ్రైన్ మరియు కలవట్లు ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి గారికి, కమిషనర్ మన వెంకటరమణ గారికి, పట్టణాధ్యక్షులు అచ్యుతరామయ్య గారికి, చిన్న గారికి, మా విష్ణు గారికి, వెంకన్న గారికి, అనిల్ గారి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గతంలో ఇక్కడున్న ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చామో వీళ్ళకి ఆ రోజున కూడా సీసీ డ్రైన్ వేపిస్తాను హామీ ఇచ్చాను. దాన్ని కూడా చైర్పర్సన్ గారు సంప్రదించగా చైర్పర్సన్ గారు కూడా 2-3 సార్లు ఈ వార్డులోకి వచ్చి ఈ డ్రైన్ కూడా పరిశీలించి కూడా ఇది ఇమీడియట్గా చేయాలి, ఇక్కడ ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉందని మనం శాంక్షన్ చేయడం, ఈ రోజు కూడా మా హయాంలో కూడా చేయడం చాలా ఆనందంగా ఉంది. మనం ముఖ్యంగా చెప్పాలి ఈ ప్రాంత ప్రజలందరూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకను జంగారెడ్డిగూడెంలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వినూత్నంగా జరిపారు. పట్నంలోని బాయ్స్ హై స్కూల్లో విద్యార్థినులను హ్యాపీ బర్త్డే టు లోకేష్ సార్ అనే అక్షరమాలలో కూర్చోబెట్టి మంత్రి లోకేష్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం టీడీపీ నాయకులు విద్యార్థుల సమక్షంలో కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధికార ప్రతినిధి పారేపల్లి పవన్ మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ తీసుకున్న సంస్కరణలతో విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. దీనికి కృతజ్ఞతగా విద్యార్థులతో కలిసి మంత్రి లోకేష్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశామన్నారు. భవిష్యత్తు తరాల కోసం మంత్రి లోకేష్ తీసుకుంటున్న నిర్ణయాలు అజరామరమని పేర్కొన్నారు. అనంతరం టీడీపీ నాయకులు షేక్ ముస్తఫా, దాసరి శేషు మాట్లాడుతూ విద్యార్థులతో కలిసి మంత్రి లోకేష్కు వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన టీఎన్ఎస్ఎఫ్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
అదేవిధంగా విద్యాశాఖ మంత్రిగా ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ అందిస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు గద్దె జశ్వంత్, అడ్డగల్ల జగత్తు, తంకట రాకేష్, టీడీపీ నాయకులు పెనుమర్తి రామ్కుమార్, పారేపల్లి నరేష్, కోనేటి చంటి, కంచర్ల గణేష్, గుల్లపూడి రమేష్, గుల్లపూడి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా జంగారెడ్డిగూడెంలో బాయ్స్ హై స్కూల్ నందు టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా మంత్రిగా నారా లోకేష్ గత 7 నెలలుగా తీసుకొస్తున్న సంస్కరణలకు అభినందనలు తెలియజేయాలని చెప్పే ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా ఈరోజు పిల్లల మధ్య ఎంతో ఆహ్లాదంగా ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని చెప్పి ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఎంతో ఛాలెంజింగ్ గా తీసుకున్న విద్యాశాఖను ఆయన చాలా బాగా నిర్వహిస్తున్నారు. అనుకున్న దానికంటే చాలా తొందరగా విద్యాశాఖలో కొన్ని మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. నిరంతరం విద్యార్థుల కోసం, రేపటి తరం కోసం కష్టపడుతున్న మా యువతకి స్ఫూర్తి, రేపటి తరాలకు భవిష్యత్తు నాయకుడు మా నారా లోకేష్ అన్నకి మా అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి రోజు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, ఐటీ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదినోత్సవం సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జంగాను హై స్కూల్లో మరి భారీ ఎత్తున ఈ జన్మదిన వేడుకలను నిర్వహించడం జరిగింది. మరి కార్యక్రమం నిర్వహించిన టీఎన్ఎస్ఎఫ్ బృందం అందరికీ కూడా మరి తెలుగుదేశం పార్టీ తరఫున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి లోకేష్ బాబు గారు ఈ యువత కోసం ఈ 5 సంవత్సరాలు విద్యా వ్యవస్థ ఏ రకంగా అయితే నాశనం అయిపోయిందో దాన్ని గాడిలో పెట్టడం కోసం తను శ్రమిస్తూ మరి ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం మరి రోజు విదేశీ పర్యటనలో ఉండి భారీ పరిశ్రమలు తీసుకొచ్చి అందులో యువతకి ఉపాధి చూపించడం కోసం ఆయన చేస్తున్న కృషి అభినందనీయం. ఈరోజు ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మరియు ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు జంగారెడ్డిగూడెం బాలుర హై స్కూల్ నందు టీఎన్ఎస్ఎఫ్ వారు మరి విద్యార్థులతోటి బ్రహ్మాండంగా ఈ యొక్క జన్మదిన వేడుకలని ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఏదైతే లోకేష్ గారు వారి జన్మదినాన్ని కూడా కుటుంబ సభ్యులతోనో, రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలతోనో, అభిమానులతోనో జరుపుకోకుండా మరి దావోస్లో ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకుల యొక్క ఉపాధి అవకాశాల కోసం మరి గడ్డగట్టే చల్లో దావోస్లో మరి అక్కడ ఇండస్ట్రియలిస్టులను అందరినీ కూడా కలుసుకుంటూ ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడానికి ఆయన చేస్తున్నటువంటి కృషికి వారి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, అభినందనలు కూడా. సాయుధ పోరాటంతోనే భారతదేశానికి స్వతంత్రం తీసుకురాగలమనే దృఢ సంకల్పంతో ప్రజలలో పోరాట పటిమను నింపిన యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని విశ్వ హిందూ పరిషత్ సభ్యులు కేవీఆర్ సత్యనారాయణ తెలిపారు. గురువారం జంగారెడ్డిగూడెం పట్టణంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బోసుబొమ్మ సెంటర్ వద్ద ఉన్న నేతాజీ విగ్రహానికి విశ్వ హిందూ పరిషత్, బీజేపీ, టీడీపీ నాయకులతో పాటుగా పలువురు వ్యాపారస్తులు, ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేవీఆర్ సత్యనారాయణ మాట్లాడుతూ భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడానికి ఎంతో మంది మహానుభావులు పోరాటం చేశారన్నారు. వారిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ముఖ్యులని తెలిపారు. నేతాజీ పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొంచాడ దుర్గాప్రసాద్, బీకే విశ్వనాథ్, భూపతిదేవ్, తిప్పాపట్ల రామకృష్ణ, మృత్యుంజయ శర్మ, సిద్ధ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడానికి ఎంతోమంది పోరాట యోధులు వారి మన ప్రాణాలు అర్పణ గావించారు. అందులో సుభాష్ చంద్రబోస్ గారు ముఖ్యులని చెప్పి మనం చెప్పుకోవచ్చు. వారు ఆజాద్ హింద్ ఫౌజ్ అనే ఒక స్థానం స్థాపించి కేవలం సాయుధ పోరాటం ద్వారా మాత్రమే భారతదేశానికి స్వాతంత్రం తీసుకురాగలమనే ఒక ఉద్దేశంతో యువకులందరిలోనూ కూడా చైతన్య స్ఫూర్తి రగించేలాగా వారు మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తానని చెప్పేసి యువతలందరిలోనూ పోరాట స్ఫూర్తి రగించిన సుభాష్ చంద్రబోసు చిరస్మరణీయుడు. ఆయన జీవితంలో మన స్వాతంత్ర సమర యోధుల జీవితాలందరిలో కూడా కేవలం జయంతి తప్ప వర్ధంతి లేని ఏకైక పోరాట యోధులు సుభాష్ చంద్రబోస్గా పేర్కొచ్చు. వారి జయంతి సందర్భంగా
మనపూర్వక నివాళులు అర్పించారు. ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలో పరుగులు పెట్టించేందుకు రాష్ట్ర ఐటీ శాఖ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేస్తున్న కృషి ఎనలేనిదని పలువురు టీడీపీ నాయకులు అభిప్రాయపడ్డారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మంత్రి లోకేష్ పుట్టినరోజు వేడుకను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పలువురు నాయకులు పాల్గొని కేక్ను కట్ చేసి మంత్రి లోకేష్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు పరిమి సత్తిపండు, చెరుకూరి శ్రీధర్ మాట్లాడుతూ ఐటీ శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా రాష్ట్రానికి మంత్రి లోకేష్ అందిస్తున్న సేవలను కొనియాడారు. ముఖ్యంగా ఏఐ రంగంపై మంత్రి లోకేష్ పెట్టిన ప్రత్యేక దృష్టి భావితరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉండబోతుందన్నారు. రాబోయే రోజుల్లో కూడా మంత్రి లోకేష్ ఇలాంటి మంచి పనులను మరెన్నో చేస్తూ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు నంబూరి రామచంద్రరాజు, తెల్లగారపు జ్యోతి, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, నాయకులు పెనుమర్తి రామ్కుమార్, మహంకాళి రామ్మోహన్ రావు, బొబ్బర రాజుపాల్, ఈ శ్రీనివాస్, అబ్బిన్న దత్తాత్రేయ, గుమ్మడి ప్రసాద్, చిట్రోజు తాతాజీ, కోటగిరి ప్రమీల, గుల్లపూడి శ్రీదేవి, కన్నా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డి పట్టణ ప్రజలకి అందరికీ కూడా ఈరోజు మా లోకేష్ బాబు అంటే మన లోకేష్ బాబు, నారా లోకేష్ బాబు గారు, అట్లాగే సుభాష్ చంద్రబోస్ గారు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి లోకేష్ బాబు గారు తాతకు మించిన, తండ్రికి మించిన తనయుడిగా మంచి పేరు తెచ్చుకుని ముఖ్యంగా మన రాష్ట్ర అభివృద్ధిలో విద్యారంగంలో అవనండి, ఐటీ రంగంలో అవనండి, వ్యాపార రంగంలో అవనండి, వ్యవసాయ రంగంలో అవనండి, లోకేష్ గారి యొక్క అనుభవంతో మన రాష్ట్ర ఐటీ మంత్రిగా వచ్చారు. మనం పనిచేసే వ్యక్తిని గుర్తించాలి. అట్లాగే ఆయన ఇంకా మంచి మంచి ఆలోచనలతో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని నమ్మకంతో దేవుడు ఆయనకి ఆయురారోగ్యాలు కల్పించారని, ఆయన ఇంకా మంచి పదవులు అంటే పదవి ఏదన్నా కూడా మంచి పనులు చేయాలని, మన రాష్ట్ర అభివృద్ధిలో దేవుడు ఆయనకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. లోకేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా మరి జంగారెడ్డిగూడెం పట్టణంలో ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది. ఈ రోజు నారా లోకేష్ గారు మరొకసారి ఐటీ మంత్రిగా బాధ్యతలు తీసుకుని మరి ఏఐ ఆయన ఒక సాఫ్ట్వేర్ కోసం ఆయన ఎంతో పాటుపడుతూ మరి ఈ రంగాన్ని మన రాష్ట్రంలో అభివృద్ధి చేయడానికి ఎంతగానో పాటుపడుతున్నటువంటి మహోన్నత వ్యక్తి మరి నారా లోకేష్ గారు. రానున్న భవిష్యత్తు అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదే ఉంటది అని, మరి భవిష్యత్తు తరాలకి ఇది ఉపయోగపడాలనే ఉద్దేశంతో, మన పిల్లలందరి భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో మరి ఈ రంగాన్ని మన రాష్ట్రంలో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నటువంటి మన నారా లోకేష్ బాబు గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు.
ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నారా? అయితే పర్యావరణానికి, పశువులకు, మన ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా ఏపీ ఎకోసర్వ్ బయోడిగ్రేడబుల్ కంపోస్టబుల్ కవర్లను కేవలం 180 రోజుల్లో సహజంగా భూమిలో కలిసిపోయే విధంగా తయారు చేయుచున్నది. ఏపీ ఎకోసర్వ్ సంస్థ అతి తక్కువ పెట్టుబడులతో వ్యాపార అవకాశాలను కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డీలర్షిప్స్ అందజేస్తున్నాం. మా వద్ద అన్ని సైజుల్లో కస్టమర్లకు కావలసిన విధంగా తయారు చేయబడును. క్యారీ బ్యాగ్స్, నర్సరీ బ్యాగ్స్, టెక్స్టైల్ బ్యాగ్స్, గార్బేజ్ బ్యాగ్స్, బయోహజార్డ్ బ్యాగ్స్, బటర్ పేపర్స్ వంటివి ఆర్డర్ పై తయారు చేసి ఇవ్వబడును. వ్యాపారం ఆసక్తి ఉన్నవారు సంప్రదించగలరు. ఏపీ ఎకోసర్వ్ ప్రొప్రైటర్ రవిశంకర్ కరెళ్ళ ఎంటెక్. మా అడ్రస్ నవభారత్ పామాయిల్ ఫ్యాక్టరీ ప్రక్కన, శ్రీనివాసపురం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్స్ 7660079800 అండ్ 9440389800. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేసేందుకు వ్యవసాయ సాంకేతిక చట్టం, సహకార చట్టం వంటి నూతన చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తోందని రైతు, వ్యవసాయ, కార్మిక సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే గనక జరిగితే రైతాంగం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఏలూరులో సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై ఈ నెల 26న జరుగుతున్న నిరసనలు, ర్యాలీలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వము అప్పటికి కూడా స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు బండి వెంకటేశ్వరరావు, షేక్ పాషా, పి రామకృష్ణ, ఆర్ శ్రీనివాస డాంగే, పుప్పాల కన్నబాబు, ఎస్ సుందర్రావు, టి సత్యనారాయణ, ఎస్ అప్పారావు, బి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కేంద్ర ప్రభుత్వం రైతాంగ సమస్యల పట్ల, కార్మికుల సమస్య పట్ల చాలా మొండిగా, చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నది. ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలేదు. అందుకే రిపబ్లిక్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా ట్రాక్టర్లు, బైకులు, అట్లాగే నిరసన ర్యాలీలు నిర్వహించాలని చెప్పేసి పిలిపించిన పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగానే జిల్లాలో కూడా, ఏలూరుతో పాటు వివిధ ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉన్నాం. రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేంద్ర మోడీ ప్రభుత్వం దేశ రైతాంగానికి క్షమాపణ చెప్పి 3 వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేసింది. కానీ ఇవాళ తిరిగి అవే చట్టాలను అమలు చేయడం కోసం ఇవాళ నూతన పాలసీల పేరుతోటి ఆ చట్టాలను తిరిగి దొడ్డిదారిని అమలు చేసిన కోసం కుట్రలు చేస్తూ ఉంది. చాలా దారుణం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. వ్యవసాయ మార్కెట్లని కార్పొరేటీకరించేందుకు, ప్రైవేటీకరించేందుకు నూతన ఫ్రేమ్వర్క్ అనే పేరుతోటి ఇవాళ కొత్త విధానాన్ని తీసుకొస్తా ఉంది. అట్లాగే సహకార వ్యవస్థని మరింత నాశనం చేసే దాని కోసం నూతన సహకార పాలసీని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతా ఉన్నది. అంతేకాకుండా డ్యామ్ అనే పేరుతో, అంటే డిజిటలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ మిషన్ అనే పేరుతోటి మొత్తం వ్యవసాయాన్ని కార్పొరేట్లు కట్టబెట్టే దానికోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి వీటన్నిటిని కూడా మేము సంయుక్త కిసాన్ మోర్చాగా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. రైతాంగానికి ఇచ్చిన ప్రధానంగా మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇప్పటికే రైతు నాయకుడు దల్లేవాల గారు నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు. ఆయన దీక్ష విరమించారు. అయితే ఫిబ్రవరి 14వ తారీఖున రైతు సంఘాలతో చర్చిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది చాలా దారుణం. కాబట్టి ఈ లోపుగానే రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం చర్చించి అలా మద్దతు ధరల గ్యారెంటీ చట్టం తీసుకురావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు తమ వంతు సహకారం అందిస్తున్నామని అల్లూరి సీతారామరాజు మున్సిపల్ పార్కు యోగా సభ్యులు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పేరంపేట్ రోడ్లో నివాసం ఉంటున్న పేద వృద్ధ దంపతులకు అల్లూరి సీతారామరాజు మున్సిపల్ పార్కు యోగా సభ్యులు వారి తోడ్పాటును అందజేశారు.
ఈ సందర్భంగా కొల్లెపర ఆనంద్ మాట్లాడుతూ పేరంపేట రోడ్లో నివాసం ఉంటున్న ఈ నిరుపేద వృద్ధ దంపతులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. దీంతో వారికి వైద్య ఖర్చుల నిమిత్తం కొంత నగదుతో పాటుగా కొత్త బట్టలు, టేబుల్ ఫ్యాన్ అందించామన్నారు. ఇదే విధంగా కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు తమ వంతు సేవా కార్యక్రమాలు చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాండ్ర దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో పేరంపేట రోడ్లో ఉంటున్న హెచ్పి గ్యాస్ కంపెనీ ఎదురుగుండా సందులో ఉంటున్న ఒక వృద్ధ దంపతులకు మేము అల్లూరు సీతారామరాజు మున్సిపల్ పార్క్ యోగా సభ్యులు యోగా టీం దిలీప్ కుమార్ గారి ఆధ్వర్యంలో వీరికి మాకు తోచిన విధంగా చిరు సహాయం చేయడం జరిగింది. వీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకుని వీరికి ఒక ఫ్యాను, కొత్త బట్టలు, వారికి నిత్యావసర సరుకులు, అంతేకాకుండా వారి వైద్యానికి సరిపడా కొంత అమౌంట్ కూడా మేము అందరూ కూడా మా యోగా సభ్యులందరూ కూడా కలెక్ట్ చేసి ఈ రోజున ఇవ్వడం జరుగుతుంది. తద్వారా మీరు అందరూ కూడా ఇలాగ ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుని మీ వంతు సహాయం చేస్తారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. తాను న్యాయమూర్తి అంటూ నమ్మించి పలు మోసాలకు పాల్పడిన యువకుణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్ఐ కాంతిప్రియతో కలిసి వివరాలు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం భగత్ నగర్కు చెందిన నామాల నరేందర్ న్యాయమూర్తినని నమ్మించి ఏలూరు కొత్తపేటకు చెందిన సామంతుల నిర్మలను మ్యాట్రిమోనీ ద్వారా పరిచయమయ్యాడు. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ సమయంలో 25 లక్షల కట్నం తీసుకుని ఖమ్మంలో కాపురం పెట్టాడు. అధిక కట్నం తేవాలంటూ భార్య నిర్మలను వేధిస్తున్నాడు. ఈ క్రమంలో ఆమెను ఇంటి నుంచి బయటకు గెంటేశాడు. నరేందర్ న్యాయమూర్తి కాదని తెలుసుకున్న నిర్మల కుటుంబ సభ్యులు ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు రైల్లో తుని వెళ్తున్న నరేంద్రను ఏలూరు పెద్ద రైల్వే స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నారని డీఎస్పీ వెల్లడించారు. మన కొత్తపేటకు చెందినటువంటి నామాల నిర్మల ఇలియా సామంతుల నిర్మల అని ఆవిడిచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మహిళా పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ క్రైమ్ నెంబర్ 164లో అంశాలు బట్టి ఇందులో ముద్దాయి అయినటువంటి నామాల నరేందర్ అనే అతను మ్యాట్రిమోనీలో ఈ అమ్మాయికి పరిచయం అవుతాడు. పరిచయం అయిన తర్వాత కొంతకాలానికి ఈ అమ్మాయి వాళ్ళు ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడినట్టుగా ఇతను మాయమాటలు చెప్పి అమ్మాయిని చేసుకోవడంతో వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళ తల్లిదండ్రులు ఆ అమ్మాయిని చేయలేదు. తర్వాత వీరిద్దరూ కూడా 2019 ఆర్య సమాజంలో ఏలూరులో పెళ్లి చేసుకోవడం జరిగింది. తర్వాత తల్లిదండ్రులను ఒప్పించుకోవడానికి ప్రయత్నంలో భాగంగా ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు చెప్తే తల్లిదండ్రులు సరే ఎలా పెళ్లి చేసుకుంది కదా అని చెప్పేసి పిలిపిస్తే ఇతను పిలిపించి తల్లిదండ్రులు పిలిపిస్తే మా వాడు జడ్జి కాబట్టి ఎక్కువ కట్నం ఇవ్వమని చెప్పారు. వీళ్ళు కూడా ఆ మాటలు నమ్మి 75 లక్షలు డిమాండ్ చేస్తే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక 25 లక్షలు ఇచ్చి ద్వారకా తిరుమలలో వివాహం చేయడం కూడా జరిగింది. తదుపరి ఇతను ఈ అమ్మాయిని తీసుకెళ్లి ఖమ్మంలోను అదేవిధంగా అక్కడి నుంచి ఇతను చీటింగ్ చేసుకుంటూ ఇతను జడ్జిని చెప్తూ నమ్మబలుకుతూ అలానే ఖమ్మంలోను తర్వాత వరంగల్లోను హైదరాబాద్లోను ఇతని మీద అనేక కేసులు పట్టడం జరిగింది. ఈ అమ్మాయిని కూడా హింసించడం జరుగుతుంతో పాటు ఈ రోజు అతను జడ్జిని నమ్మబలకంతో పాటు మరలా 50 లక్షల రూపాయలు ఇస్తేనే కానీ ఈ కాపురం ఉండదని చెప్పేసి చేయడంతో ఆ అమ్మాయి చేసే దిక్కులేక తిరిగి ఏలూరు రావడం జరిగింది. ఏలూరు వచ్చి ఈ అమ్మాయి ఇక్కడ పోలీస్ స్టేషన్లో మన మహిళా పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయడం జరిగింది. మా మహిళా ఎస్ఐ కాంతిప్రియ గారు వాళ్ళ సిబ్బందితో వెళ్ళి ఇతను రైల్వే స్టేషన్లో వైజాగ్ పారిపోతున్నాడు ఖమ్మం నుంచి. ఆ సమాచారం మేరకు ఇతను ఐడెంటిఫై చేసుకుని పట్టుకోవడం జరిగింది. ఏలూరు జిల్లా కలెక్టరేట్లోని వికలాంగుల విభాగంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న యశ్వంత్ దీప్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఏలూరులోని పాత బస్టాండ్లో గురువారం ఉదయం రక్తపు మడుగులో ఉన్న యశ్వంత్ దీప్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఏలూరులోని ఇజ్రాయెల్పేటకు చెందిన యశ్వంత్ దీప్ జిల్లా కలెక్టరేట్లోని వికలాంగుల విభాగంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం ఆఫీసులో పర్మిషన్ అడిగి బయటకు వెళ్లిన యశ్వంత్ ఎవరికీ కనిపించలేదు. దీంతో అతని కుటుంబ సభ్యులు, బంధువులు గాలించారు. ఇది ఇలా ఉండగా గురువారం ఉదయం అతని మృతదేహం ఏలూరు పాత బస్టాండ్లో రక్తపు మడుగులో కనిపించింది. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. షెడ్యూల్ ప్రకారం 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని వెల్లడి. అభివృద్ధి పనులను అత్యంత నాణ్యతతో సకాలంలో పూర్తి చేస్తాం. కల్వర్టు డ్రైన్ శంకుస్థాపనలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తుల నాగలక్ష్మి స్పష్టం. జంగారెడ్డిగూడెంలో మంత్రి లోకేష్ కు వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన టీఎన్ఎస్ఎఫ్. హ్యాపీ బర్త్డే టు లోకేష్ సార్ అనే అక్షరమాలలో ఒదిగిన విద్యార్థి. జంగారెడ్డిగూడెంలో ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. బోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రముఖులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.